నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేటకు విచ్చేసిన ప్రముఖ నటుడు సత్యప్రకాష్ ఘనస్వాగతం పలికిన బలిజ కులస్తుల ఐక్యవేదిక సభ్యులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువలపాలెంలో జరిగే అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నటుడు సత్యప్రకాష్ రాగా ఆయనతో పాటు మనుబోలు కోటేశ్వరరావు, నైనప్ప గారి ఏవి కుమార్, వెంకటేశ్వర్లు, ఆలయ అవధాని ఏవిఎస్ పద్మనాభస్వామి, స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వైపు నూతనంగా నిర్మించిన శివాలయం ప్రాంగణంకు చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆలయ అర్చకులు మనోజ్ పండిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నటుడు సత్యప్రకాష్కు ఆలయ కమిటీ సభ్యులు మనోహర్ తదితరి వ్యక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నటుడు సత్యప్రకాష్ ఆలయ విశిష్టత నిర్మాణంలో కృషి చేసిన పద్మనాభస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దర్గా రోడ్డు వద్ద బలిజ కాపు కులస్తుల ఐక్యవేదిక సభ్యులు రాగి శేషగిరి, పగడాల శివ, ప్రదీప్, మాజీ కౌన్సిలర్ శేషం ముని, గోపి, ఎం సిట్టిబాబు, గిండి రోహిణి కుమార్, గడిదాసు వెంకటేశ్వర్లు, పసుపులేటి లక్ష్మీపతి, హంస పృథ్వీ, సాయి లోకేష్, కాకినాడ రమేష్ తదితరులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నటుడు సత్యప్రకాష్ బలిజ కాపు కులస్తుల ఐక్యవేదిక సభ్యుల సేవా కార్యక్రమాలను అభినందించడం, ఆయన ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిరంతరం కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. సత్యప్రకాష్, నేను ఒక సినిమా యాక్టర్ని, సినిమా డైరెక్టర్ని. ఈరోజు నాయుడుపేట వచ్చాను. నాయుడుపేటలో రోహిణి అనే ఆవిడేమో నన్ను రమ్మని చెప్పింది, ఇలా రండి అమ్మ మీరు. రాగానే మీకు ఈ రెండు కూడా ఈశ్వరుడు నారాయణ చాలా వైభవంగా కట్టిన గుడి. మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ గుడి కట్టించడానికి ఎంతో సహాయపడ్డారని ఇక్కడ అందరూ చెప్పారు. అండ్ ఉద్దనిసి చెప్పారన్నమాట. కాబట్టి అతని మాట మీద మనం ఉండాలి. అసలు ఈ గుడి అన్ని కట్టించడానికి ఒక మహానుభావుడు అండి. కాకపోతే అతనేమో కెమెరా ముందుకు కానీ మైక్ ముందుకు కానీ రాకూడదు అనేసి అతను తాలూకా ఒక ప్రజ్ఞ, ఒక సంకల్పం, అది మనందరం కూడా చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం. అతని పేరు పద్మనాభం గారు. పేరు కూడా ఉండబట్టలేక, ఎందుకంటే ఇవాళ రోజుల్లో అలాంటి మహానుభావులు గారు అని చెప్పాను నేను. చాలా రేర్ అండి, బేబీ కోట్లలో ఒకళ్ళు ఉంటారు ఇవాళ రోజుల్లోనే. ఇంత పెద్ద గుడి, ఈ గుడి, ఆ గుడి, వీటన్నిటికీ ఆధ్వర్యం తీసుకొని వీటన్నిటికీ ఒక దండుగా నిలబడి జనాల్ని ఎంతోమంది పోగు కలిపి వాళ్ళందరితో ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటేనే మనం కలిసి ఉంటాం. అలాంటి ఇంతమంది జనాల్ని ఒక మూటగా తీసుకొని వాళ్ళందరి చేత ఇలా గుడి కట్టడం నా భూతో నా భవిష్యత్తు నేను ఇవాళ అనుభవించాను. మీరందరూ కూడా వచ్చి అనుభవించండి. ఈ రెండు దేవాలయాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని కలవండి. ఇక్కడ మహానుభావులు ఎవరైతే చెప్పినా అతన్ని కూడా కలవండి. అతని తాలూకు బ్లెస్సింగ్స్ తీసుకుంటే మీ అందరికీ చాలా ఇంకా ఎత్తుకు ఎదగడానికి ఒక అవకాశం దొరుకుతుంది అని నేను ఖచ్చితంగా మీరు రావాలి, మళ్ళీ రావాలి. నేను వస్తాను, మళ్ళీ వస్తుంటాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను మీ సత్యప్రకాష్.